హాయ్ అండి. ఇక నేనైతే నిన్న మురుమురాలు తెచ్చుకున్నాము. పిల్లలైతే ఏం లేదు, ఏదన్నా ఒకటి చెయ్యి అంటే ఇక మురుమురాలు అయితే చేస్తున్నా. మురుమురాలు అయితే చేస్తున్నా. ఇలా తినడానికి ఏం లేదట, చెయ్యి అంటే చేస్తున్నా. పల్లీలు అయితే వేస్తున్నా. పల్లీలు అయితే వేసుకుంటున్నా. ఇగో పల్లీలు, పుట్నాలు, శనగలు, శనగపప్పు, శనగలు కాదు, మంచిగా వేయించి అందులో కలిపితే మురుమురాలు బాగుంటుంది. పుట్నాలు కూడా వేసిన. ఈ ఎల్లిగడ్డలు కూడా పచ్చి, ఇవి ఎల్లిగడ్డలు తీసి వేసుకోవాలి, బాగుంటాయి ఎల్లిగడ్డలు. ఇట్లా పచ్చి ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా. ఇవన్నీ వేసుకొని మంచిగా ఇలా కొంచెం అంత వేగినాక ఉల్లిగడ్డలు మంచిగా వేగాలి. మంచిగా వేగాలి. మా పిల్లలైతే ఏం లేదు, ఎండాకాలం కదా, ఇంట్లోనే ఉన్నారు కదా, ఇప్పుడు హాలిడేస్లో ఏం కావాలి ఇక ఇవి వేసి మురుమురాలు అని చెప్తారు. అందుకే ఇక మురుమురాలు అయితే చేస్తున్నా. ఇక కల్లెమాకు కూడా వేసుకుంటున్నా. కొద్దిగా ఉప్పు కూడా వేసిన. ఆవాలు వేసుకున్నా. ఇవి మంచిగా వేగినాక ఉల్లిగడ్డలు పోసుకోవాలి. చిన్న మరమరాలు అయితే కావాలా అంటుంది మురుమురాలు. కొంచెం అంత పసుపు వేస్తుంది. మురుమురాలు అయితే వేస్తున్నా. మంచిగా కలుపుకోవాలి. మంచిగా వాళ్ళంతా కలిసేటట్టు ఉప్పు ఇట్లంతా వేయించిన ఉల్లిగడ్డలన్నీ కలిసాలి. మంచిగా కలిస్తే టేస్ట్ వస్తుంది. ఇది మంచిగా వేసుకోవాలి. అలా ఇట్లా కలుపుకొని మంచిగా తింటే బాగుంటుంది టేస్ట్గా.
ఇవి అయినాయండి మురుమురలు. ఈ మురుమురలు అయితే అయినాయి. చూడండి అట్లా మంచిగా ఇట్లా చేసుకోవాలి, తినాలి. టేస్ట్ ఉంటుంది మంచిగా. ఎట్లుందో చూద్దాం, ఉప్పు ఇట్లా కలిసిందా లేదా. బాగుంది, మంచిగా ఉంది. నేనైతే ఇట్లా చేసుకున్నా. మీరు కూడా ఇట్లా చేసుకుంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి. బాయ్ అందరికి.